నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైం. ఏపీలో ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట హాజరైన సీఎస్, డీజీపీ, రాష్ట్రంలోని పరిణామాలపై వివరణ ఇచ్చిన జవహర్ రెడ్డి, హరీష్ కుమార్ గుప్తా దాడులను ఎందుకు అదుపు చేయలేకపోయారని నిలదీసిన ఈసీ. ఈ ఆఫీసులో అక్రమాలకు అవకాశం ఉందన్న చంద్రబాబు, అప్గ్రేడ్ వ్యవహారం నిలిపేయాలని గవర్నర్కు లేఖ. కొత్త ప్రభుత్వం వస్తున్న వేళ అప్గ్రేడ్ అక్కర్లేదని వినతి. ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలపై మరోసారి సుప్రీం ఆగ్రహం. ఆదేశాలను పెడచెవిన పెట్టారని ప్రభుత్వంపై మండిపాటు. ఎన్జీటీ తీర్పులోని ప్రతి అంశం తప్పక పాటించాలని ఆదేశం. విశాఖలో వైఎస్సార్సీపీ మూకల దౌర్జన్యం. టీడీపీకి ఓటేశారని ముగ్గురిని తీవ్రంగా గాయపరిచిన వైనం. తీవ్ర గాయాలతో కేజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులు. పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పురోగతి. ప్రధాన నిందితులు సహా 13 మంది అరెస్ట్, 14 రోజులు రిమాండ్. చిత్తూరు జైలుకు తరలింపు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతున్న ఆంక్షలు. మాచర్ల ప్రధాన మార్గాల్లో పోలీసుల కవాతు. జిల్లాల్లోకి వస్తున్న వాహనాలను తనిఖీలు చేస్తున్న అధికారులు. పల్నాడు జిల్లా పిన్నెల్లిలో నాటు, పెట్రోల్ బాంబుల కలకలం. వైఎస్సార్సీపీ నేతలు ఇళ్లల్లో గుర్తించిన పోలీసులు. గొడవలపై విచారణకు వెళ్లగా బయటపడిన వ్యవహారం. హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం. రోడ్లపై నిలిచిన వరద నీరు, విరిగిన చెట్లు. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి అవస్థలు పడుతున్న వాహనదారులు. తెలంగాణ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో విచారణ. సీబీఐకి నోటీసులు జారీ. తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా. కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. బెయిల్పై క్లారిటీ ఇచ్చిన సుప్రీంకోర్టు. తమ తీర్పు స్పష్టంగా ఉందని ప్రకటన. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి.